హామీలు ఏంటి అంటే రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అబద్ధం ఆడితే ఇంకో వ్యక్తి 2 అబద్ధాలు ఆడతాడు. మళ్ళీ మరుసటి రోజుకి ఈ వ్యక్తి 3 అబద్ధాలు, అలా సర్వసాధారణం అవును. అయిపోయింది. అందుకు కూటమి ప్రభుత్వం కూడా ఇది కాదు అనేసి అతీతం కాదని నేను అనుకుంటున్నా. ఓకే. అలాగే వీళ్ళు సూపర్ 6 హామీలు ఇచ్చారు. నేను నా ఆలోచన విధానం ప్రకారము, ఆంధ్రాలో ఇప్పుడున్న వాళ్ళ చాలా మంది ఆలోచన విధానం ప్రకారము, రీసెంట్ గా నేను ఒక ఆటో డ్రైవర్ ని కూడా ఆటోలో వెళ్తూ ఆటో డ్రైవర్ తో కూడా మాట్లాడాను. అతను చెప్పిన విధానం ప్రకారం, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కాకపోయినా ఆటో డ్రైవర్లు ఓకే. కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకారం కూడా ఏంటి అంటే, పథకాల కంటే ఎక్కువగా కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. తర్వాత రోడ్లు చాలా బాగున్నాయి. పోయినసారి ఆటో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 15,000 ఎంతో ఇచ్చారు. దాని వల్ల కూడా మాకు ఫైన్స్ ఎక్కువ పడ్డాయి. రెండోది వచ్చేసి ఆటోలు రోడ్లు బాగాలేక మేము దానికి డబుల్ ఖర్చు చేసుకున్నాము. ఆ డబ్బు వద్దు, మాకు ఆ ఖర్చులు వద్దు, దానివల్ల నష్టమే తప్ప లాభం ఏమీ లేదు అనేది ఆ ఆటో డ్రైవర్ కూడా చెప్పాడు. కాబట్టి పథకాల అమలు అనేది ఎవరికి జరగాలి అనేది నేను ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు నీకు నాకు కాళ్ళు చేతులు ఆడుతున్నాయి. నేనేదో పని మీద ఇక్కడికి వచ్చాను. నువ్వు నీ యొక్క జాబ్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ విషయమై వీడియోస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. అంటే మనము ఒక యంగ్స్టర్స్ గా గవర్నమెంట్ పథకాల మీద ఇంకోటి ఆధారపడకుండా మనము ఒక పని చేసుకుంటూ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అయితే ప్రభుత్వాలు కూడా కొందరికి సాయం చేయాలి. ఎవరికి? ఒక అవుటివాడు ఉంటాడు, కాళ్ళు చేతులు పనిచేయని వాడు ఉంటాడు, వాడికి సాయం చేయాలి. వికలాంగుల పెన్షన్ చరిత్రలో రాజశేఖర రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని ఇంకా ఎవ్వరూ కూడా ఇవ్వనంత వికలాంగుల పెన్షన్ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇంకొందరికి హెల్ప్ చేయాలి ప్రభుత్వాలు. ఎవరికి అంటే పూర్తిగా వయసు పైబడి ఏ పని చేయలేని వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ చరిత్రలో ఎవ్వడు ఇవ్వనంతగా చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది. ఎంత ఇస్తుందండి? 4,000 ఇస్తుంది. ఓకే. సో అది కూడా ఎలా ఇస్తున్నారు అంటే, చెప్పిన రోజు, ఏ రోజైతే 4,000 నేను పెన్షన్ ఇస్తాను అని చెప్పాడో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పాలనలో 3 నెలలది కలిపి మొదటి నెలలో 4+3 7,000 చొప్పున వృద్ధులకు ఇచ్చారు.